వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2026 ఆపరేషన్ ఖగర్ అనే ఒక ఎపిసోడ్ ముగియబోతుంది అని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా కీలకమైన ప్రకటనలు అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితులలో మావోయిస్టులకు సంబంధించి ఇక ఎవరిని కూడా అడవులలో ఉంచే పరిస్థితి లేదు. వాళ్ళు లొంగిపోతే సరే, లేకపోతే పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్లు అంటే తప్పవు అంటూ కూడా చాలా బాహాటంగా క్లారిటీగా చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా దేవ్జీ ఎక్కడున్నాడు అనే ఆచూకీ లేదు. ఎప్పుడైతే హిడ్మా మరణం తర్వాత హిడ్మాను పట్టించిందే దేవ్జీ అంటూ ఒక కారణం, దాంతోపాటు హిడ్మాతో పాటుగా దేవ్జీ కూడా దొరికిపోయాడంటూ మరో అంశం ఆ మధ్యకాలంలో తారసపడ్డ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక ప్రధానమైన అంశం చర్చనీయాంశంగా మారింది. అదేంటి అంటే హిడ్మాకు సంబంధించి మరణం తర్వాత దేవ్జీ ఆచూకీ ఎక్కడ అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి భర్సీ దేవాను అడిగే ప్రయత్నం చేసినా కూడా అదే సమాధానం వచ్చింది అంటూ కూడా మా మీడియా సోదరులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడింది. అసలు మావోయిస్టుల ఉనికి ఇక ప్రశ్నార్థకమే అనే విషయం ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. సరి అయిన సమయంలో సరి అయిన సందర్భంలో నాయకత్వం ఒక మంచి ఆలోచన చేయలేకపోయింది. నాయకత్వ విఫలంతోనే కీలకమైన నేతలందరూ కూడా ఎన్కౌంటర్ అయిన పరిస్థితి కనబడింది. పార్టీ సంస్థాగతంగా నిర్మించడంలో కూడా విఫలమయ్యారు. దాంతోపాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యవస్థను మార్చలేకపోయారంటూ కూడా చాలా క్లియర్ కట్గా కూడా భర్సీ దేవా చెప్పడం జరిగింది. సరే, ఒకసారి భర్సీ దేవా ఏమన్నాడు? భర్సీ దేవా లొంగిపోయాడా, దొరికిపోయాడా, దొరికిపోయిన తర్వాత లొంగిపోయాడా, లొంగిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక ఎలాగో అడిబాట పట్టలేను జనజీవన స్రవంతిలో కలవాలనే నిర్ణయం తీసుకున్నాడా? భర్సీ దేవా మాటలను నేను ఒకసారి మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి భర్సీ దేవా ఏమన్నాడు అనేది ఒకసారి మనం చూద్దాం. పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలియాల్సిన విషయం. పోలీసులకు దొరికిపోయా, ఆ తర్వాతే లొంగిపోవాలని నిర్ణయించుకున్నా. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలం. ప్రస్తుత పరిస్థితులకు అదే కారణం. గణపతి దేవ్జీ ఎక్కడున్నారో కూడా తెలియదు. లొంగిపోయిన PLGA 1st బెటాలియన్ కమాండర్ దేవా అంటూ కూడా చూడొచ్చు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే పోలీసులు పూర్తి స్థాయిలో దారుణంగా జల్లడబడతారు. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే శాపలకు గలాలు వేస్తారు కదా, అంతకంటే భయంకరంగా కూడా వలలు గ్యాలాలు అన్నీ వేసి శాపలను ఎట్లా పడతారో ఇక్కడ మావోయిస్టులను కూడా పట్టడానికి అన్ని రకాల వ్యూహాలు సిద్ధం చేశారు. దాంట్లో ప్రధానంగా కూడా డ్రోన్లతోని అడవులను మొత్తం జల్లడ పట్టడం, హెలికాప్టర్ల నుండి ఫైరింగ్ చేయడం, దాంతోపాటు కొంతమంది లొంగిపోతామన్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు మళ్ళీ మారుతాయని కొన్ని బూటకపు ఎన్కౌంటర్లు జరిగాయని మాజీ మావోయిస్టుల గతంలో ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే దాని తర్వాత అనారోగ్య కారణాలతో పూర్తి స్థాయిలో ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో దొరికిన సందర్భంలో కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి. అది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మాజీ మావోయిస్టు నేతలు చెప్పిన పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితులలో హిడ్మా గ్రామానికి సంబంధించి హిడ్మా మరణం తర్వాత అక్కడికి వెళ్ళిన గాదే ఎన్ఐని కూడా ఎన్ఐ అధికారులు అరెస్టు చేయడం, రిమాండ్ తర్వాత పొడిగింపు జరిగిన ఎపిసోడ్ కూడా చూశారు. సో ఇలాంటి పరిస్థితులలో భర్సీ దేవా కూడా పోలీసులకు తారసపడడం, పోలీసులకు కూడా దొరికిపోయిన పరిస్థితి కనబడింది. సో భర్సీ దేవా ఏమంటున్నాడు అంటే పూర్తి స్థాయిలో నేను పోలీసులకు దొరికిపోయాక ఇక ఎలాంటి పరిస్థితి లేక నేను లొంగిపోవాలనే నిర్ణయం తీసుకున్నా. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే భర్సీ దేవా చాలా క్లారిటీగా కూడా ఒక విషయాన్ని అయితే బలంగా చెప్తున్నాడు. సరి అయిన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం చాలా ఘోరంగా విఫలమైంది. ఎందుకంటే నిర్ణయం అనేది సమయం సందర్భాన్ని బట్టి తీసుకోకపోతే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మావోయిస్టు పార్టీని చూస్తే మీకే అర్థమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నాయకత్వానికి సంబంధించి సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇప్పటికే 10ల సంఖ్యలో కూడా మావోయిస్టుల మరణం, చాలామంది లొంగిపోయిన పరిస్థితి, దాంతోపాటు అడవులలో ఎవరు ఎక్కడున్నారో కూడా కమ్యూనికేషన్ లేకపోవడం, ఎవరు ఎక్కడున్నారో కూడా ఆచూకీ లేని పరిస్థితి. లొంగిపోయారా, పోలీసులకు పట్టుపడ్డారా, లేకపోతే ఎన్కౌంటర్ అయ్యారా, లేకపోతే ఏంటి అనేది ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నాయకత్వం మీద పూర్తి స్థాయిలో గట్టి ఆరోపణలు చేసిండు భర్సీ దేవా. అయితే ప్రస్తుత పరిస్థితులకు అదే కారణం అంటూ కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాని తర్వాత కూడా చాలా డెప్త్గా కొన్ని అంశాలు చెప్పిండు. ఒకసారి చూద్దాం. తొలుత పోలీసుల తనిఖీలలో తానే దొరికిపోయానని, హైదరాబాద్కు తీసుకొచ్చాక పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని, లొంగిపోయిన
PLGA ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా తెలిపారు. తాజాగా పలు న్యూస్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో హాట్ టాపిక్ కామెంట్స్ చేశారు. మావోయిస్టు పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైంది అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా దేవా చెప్పిన అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. అయితే దేవా ఈ ఒక్క అంశాన్నే కాదు చాలా అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి అసలు ఏం చేసిర్రు అంటే, అయితే హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ నెల 3న తెలంగాణ డీజీపీ ఎదుట తన పలువురు సహచరులు భారీ సంఖ్యలో ఆయుధాలతో సహా లొంగిపోయిన దేవా ఇటీవల పలు న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులను అసలు కారణం మావోయిస్టు పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంలోనే విఫలమైందని కూడా అన్నారు. అందువల్లే సిసిసి, ఎస్జెడ్సి, దాంతోపాటు డివిసి సభ్యులు సహా పలువురు ఎన్కౌంటర్లలో చనిపోయారని, పలువురు లొంగిపోవాలని లొంగుబాట పట్టారని దేవా పేర్కొన్నారు. గణపతి దేవ్జీ ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గణపతి దేవ్జీ ఎక్కడున్నారో ఆ దేవాను అడిగితే తనకు తెలియదని, చాలా రోజుల నుంచి తాను ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం పార్టీ సారథి దేవ్జీ అయినా అని అడిగితే తనకు తెలియదని, ఆ విషయం పార్టీ నిర్ణయిస్తుందని చెప్పాడు. సోను ఆసనం లొంగిపోయే ముందు పార్టీ నాయకత్వంతో చర్చించాల్సి ఉండేదని కూడా అభిప్రాయపడ్డాడు. ఇప్పటిదాకా తాను ప్రజల కోసం పనిచేస్తానని, భవిష్యత్తులో కూడా ప్రజల కోసం పనిచేస్తానని కూడా స్పష్టం చేశారు. అయితే ఆపరేషన్ కగార్పై కేంద్ర కమిటీ విఫలమంటూ కూడా మరొక బాంబు కూడా వెలిచిండి. ఏంటి అంటే, ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు భారీ ఎత్తున పార్టీని PLGని చుట్టుముట్టినప్పుడు సమయానికి తగిన నిర్ణయం తీసుకోపోవడంలో కేంద్ర కమిటీ విఫలమైందని దేవా చెప్పారు. ఫలితంగా సోను ఆసన్నాలు సహా వందలాది మంది లొంగిపోయారని, బసవరాజ్ సహా పలువురుపై కమిటీ సభ్యులు చనిపోయారని వివరించారు. సరెండర్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయుధాలు దొరకడానికి వివరణ ఇస్తూ తమ వెంట కొన్ని ఆయుధాలే ఉన్నాయని, తన డైరీలో డంపు వివరాలు ఉండడంతో పోలీసులకు చెప్పాల్సి వచ్చిందని అన్నారు. తన సహచరులు కూడా కొన్ని విషయాలు పోలీసులకు చెప్పారు అంటూ కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడింది. సో ఏం జరిగింది, ఏం కథ అనేది ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలవాల్సిన విషయం, మావోయిస్టు పార్టీ ఉన్నట్ట, మావోయిస్టు పార్టీ లేనట్ట, మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఏంది, మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో ఇక కనుమరుగైపోయినట్టయినా, లేదా లొంగిపోయిన నేతలు పార్టీ దిశగా అడుగులు వేసిన క్రమంలో జరగబోయే అడ్డంకులేంటి, దాంతోపాటు ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంది అనేది లోతుగా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన పూర్తి అంశాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా జరిగిన ప్రధానమైన అంశం ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, నిజానికి ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలలో ఆసక్తికరమైన అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇది అందరికీ తెలవాల్సిన విషయం, ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి. బర్సి దేవాకు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో అసలు ఏం జరిగింది, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు అనేది వాస్తవమైన విషయం. మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులలో అడవులలో ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే అడవులకు సంబంధించి ప్రజలకు సంబంధించి పూర్తి కమ్యూనికేషన్ అయితే వచ్చేసింది, దాంతోపాటు టెక్నాలజీ వచ్చింది. ఎవరు ఎక్కడున్నారు అనే ఆచూకీ కూడా చాలా స్పష్టంగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడింది. రెండోది, ఇక మూడోది వచ్చేసి నాయకత్వం విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీ అగ్రనాయకత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో ప్రతి దాంట్లో విషయంలో కూడా పార్టీ విఫలమైపోతుంది. ఎందుకంటే సమయం సందర్భానుసారంగా కూడా ఇక్కడ నిర్ణయాలు లేకపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక నాలుగోది వచ్చేసి పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే, మావోయిస్టు పార్టీ బాట పట్టడానికి యువత ఎక్కడా కూడా ఆసక్తికరంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీతో దాంతోపాటు మొబైల్ లేకుండా ఒక రోజు కూడా ఉండలేని పరిస్థితులలో ఇంకో వైపు ఉంది. ఇంకొక వైపు ఏంటంటే పోరాటాలు కేవలం ప్రజాసంఘంలో, అంటే ఇక్కడ సమాజంలో మాత్రమే సాధ్యమవుతున్నాయి. కానీ అడవుల బాట బట్టి, గన్నులు బట్టి రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అడవులలో నివసించేందుకు మాత్రం సిద్ధంగా లేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లలో చాలా వరకు కూడా అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ ఇది. సో మొత్తానికి మావోయిస్టు పార్టీకి ఇక మనగడ లేదు అనే విషయం అయితే క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఓ పక్కన ఆదాని అంబానీకి సంబంధించి కావచ్చు, ఇంకో పక్కన మైనింగ్లకు సంబంధించి, ఇంకో పక్కన పూర్తి స్థాయిలో అడవుల బాట పట్టిన పరిస్థితి కూడా మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా మనందరికీ కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న విషయం, మీ అందరికీ తెలిసిన విషయమే. దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇక్కడే మాట్లాడుకుందాం, 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్ని పార్టీలు, అంటే
ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, స్వతంత్ర అభ్యర్థులు కానీ ఎవరన్నా కడిగి నానిముత్యాలా? ఒకడేమో భూదోపిడీలు ఉంటారు, ఇంకొకరేమో హత్యాయత్నంలో ఉంటారు, ఇంకొకరు బెదిరింపులలో, ఇంకొకరు అత్యాచారం, ఇంకొకరు అక్రమాస్తులు, ఇంకొకరు రకరకాలుగా భూకబ్జాలు, ఇలా అందరూ ఉన్న పరిస్థితి కనబడుతుంది కదా. సమాజాన్ని మార్చాలనే ఉద్దేశం, సమాజంలో జరుగుతున్న మార్పులన్నింటిని కూడా తెర మీదికి తీసుకురావాలనే ఆలోచన ఉన్నది. మరి అలాంటప్పుడు ఇంత జరుగుతూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సమస్యలనే పరిష్కరించలేనప్పుడు అడవులలో ఉండి ఏం చేస్తారు? ఇది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయిన పరిస్థితి కనబడింది. సో ఫైనల్గా జరిగే అంశం ఒకటే ఇక్కడ ఏంది అంటే, బర్సీదేవ చాలా క్లారిటీగా చెప్పేసింది. ఇంకొక విషయం ఏంటంటే, మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టుల విషయంలో వాళ్ళ ఆలోచన తీరు కానీ వాళ్ళ భవిష్యత్తు ఏముంటుంది అనేది కూడా చాలా వరకు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది కదా. ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని మీరు అందరూ కూడా ఆలోచించండి. లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమయం సందర్భం అనుసరంగా కూడా వాళ్ళందరూ కూడా వ్యూహాలు చేసే ఆ అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిస్వార్థంగా అడవిలోకి వెళ్ళినప్పుడు స్వార్థపూరితమైన ఆలోచనలు ఇక్కడ రావు. దాదాపుగా ఒక్కొక్కల చరిత్ర తీసినా తక్కువలో తక్కువ 20 సంవత్సరాలు పైగా కూడా మావోయిస్టులందరూ కూడా అడవి బాట పట్టిన పరిస్థితి, అందులో అనుభవం ఉంది. అంటే 20 సంవత్సరాలుగా పనిచేసినాం. సో వాళ్ళు ఇప్పుడు ఏదో సాధించాలి, లేకపోతే ఏదో సంపాదించాలి, ఏదో కుటుంబాల కోసమో లేకపోతే వాళ్ళ ఎదుగుదల కోసమో రాజకీయంగానే కాకుండా ప్రజల కోసం పనిచేయడానికి పార్టీ రూపంలోనైనా రావచ్చు, ప్రజా సంఘాల రూపంలోనైనా రావచ్చు. ఇంకొక విషయాన్ని కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మావోయిస్టులు అనే పేరు ఉన్నారు, నక్సల్స్ అనే పేరు అడవులలో పోయినాను. ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే అర్బన్ నక్సలైట్లు అనే ముద్ర కూడా పడుతుంది. అంటే సమాజంలో ఉండి సమాజానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు, ప్రేరేపిస్తున్నారు అనే కోణం కూడా అతి త్వరలోనే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనందరం కూడా వేచి చూస్తాం. ఎందుకంటే ఇది ప్రస్తుతం జరగబోయే ఎపిసోడ్. ఇప్పటి వరకు కేవలం నక్సల్స్ అంటే అడవులలో మాత్రమే ఉన్నారు అనేది మనం చూస్తాం. కానీ ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు అంటే సిటీలలో మొత్తం ప్రాంతాలలో సమాజంలో ఉండి కూడా వీళ్ళు ప్రేరేపిస్తారనేది ఆ త్వరలో రాబోతుంది. దానికి సంబంధించి కూడా మనం చూద్దాం. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా లొంగిపోవడం అయితే మంచి పరిణామమే, రావడం అయితే మంచి పరిణామమే. ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేయడం అందరూ కూడా హర్షిస్తారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, ఓ ఎంపీని కలవాలన్నా, ఓ మినిస్టర్ని కలవాలన్నా ఆయన ఏమో చంద్రగ్రహం, అంగారక గ్రహం, కుజగ్రహాల మీకెళ్ళి దిగి వచ్చిన ఒక యోధుని లెక్క చూసే పరిస్థితి ఉంది. ఇంకొందరు అయితే ఇక కనీసం ఆయన అపాయింట్మెంట్ కావాలంటే కూడా దిక్కు దివానా లేని పరిస్థితి కనబడం. ఇక వాళ్ళ పిఏల చెలగాటం, గన్మెన్ల ఆగడాలు ఇక ఎంతున్నాయో మీ అందరికీ తెలుసు, పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ సమాజంలో ఉంచి ఇక్కడ పూర్తి స్థాయిలో మేల్కొల్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళపై ఉంది. సో వాళ్ళ వ్యూహాలు మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి బర్సీదేవ అయితే వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. బర్సీదేవ తర్వాత ఎవరు వస్తారు అనేది మనం కూడా వేచి చూద్దాం. సో చాలా మంది కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనేది చాలా వరకు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక దీనితో పాటుగా మరొక అంశం కనబడ్డది. ఆ అంశానికి సంబంధించి ఒకసారి మీరందరూ కూడా చూడాల్సిన అంశం ఏంది అంటే, యోగిడ ఇది ఒకసారి చూడండి. ఏంది అంటే, జిల్లాలు మండలాలు పునర్వ్యవస్థీకరణ, రెవెన్యూ డివిజన్లు సైతం త్వరలోనే నిర్ణయిస్తాం. గతంలో అశాస్త్రీయంగా ఏర్పాటు జరిగింది. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 4-5 జిల్లాలు, వాటిని శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సీఎంతో కేబినెట్తో చర్చిస్తాం, అసెంబ్లీలోనూ చర్చించి ఫైనల్ డిసిషన్. అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పే మాట ఆయనకు విలువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎందుకంటే మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు. మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా దాన్ని అందరూ కూడా వెల్కమ్ చెప్తారు. అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో భాగంగా ఏంది అంటే, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పే అంశం ఏంటంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే కొత్త జిల్లాల ఏర్పాటు, ఏది ఉమ్మడి 10 జిల్లాలు కాకుండా పూర్తి స్థాయిలో కూడా 33 జిల్లాలను చేయడం, దాంట్లో భాగంగా కొన్ని అశాస్త్రీయంగా ఉన్నాయట. ఎట్లున్నాయి అంటే, పూర్తి స్థాయిలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఒక 2-3 జిల్లాలు ఉండడం, దాంతోపాటు రకరకాలుగా ఉన్నాయి. మండలాల విషయంలో కూడా అదే ఉన్నది. కాబట్టి వీటన్నింటి మీద కూడా ఒక చర్య తీసుకోవాలి, ఒక చర్చించాలి. దీన్ని మళ్ళీ కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా పునర్వ్యవస్థీకరించాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. కాబట్టి మేము అలాంటి నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నాడు. త్వరలోనే రాష్ట్రంలో జిల్లాలు మండలాలు పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిది ఒక జిల్లా, పొంగులేటిదో జిల్లా, సీతక్కదో జిల్లా, కొండ సురేఖదో జిల్లా, జూపల్లిదో జిల్లా, మంత్రి కోమటిరెడ్డిదో జిల్లా, పొన్నం ప్రభాకర్దో జిల్లా, శ్రీధర్ బాబుదో జిల్లా. ఎవరి జిల్లాలో వాళ్ళు చేసుకోరు, అయిపోతుంది.
నాకు అర్థం కాని విషయం అంటే భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి లోబడి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడా, లేదా తన స్వతహాగా నిర్ణయం తీసుకున్నాడా? రాజ్యాంగానికి లోపడి పూర్తి స్థాయిలో చర్చలు జరిపి చర్చించిన తర్వాతనే కదా నిర్ణయం తీసుకున్నది. గతంలో ఉన్న జిల్లాలకు సంబంధించి ఇంకా జిల్లాలను పెంపుదల చేస్తే ఆ పరిపాలనా సౌలభ్యం అనేది ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆయన తీసుకుంది. లేదు మా మండలం పోయి ఫలానా జిల్లాలో పడ్డది, వాళ్ళు ఉండు నాకు ఇష్టం లేదు కాబట్టి ఈసారి మా జిల్లాకు మేము తెచ్చుకుంటాం, అధికారం మాదే ఉంది కాబట్టి మేమేం చేసినా చెల్తా అనేది ప్రస్తుతానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. ఇది నేను చెప్పే అంశం కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మినిస్టర్లు కలిసిన అక్కడ వాళ్ళు డిస్కషన్ చేసుకున్న అంశం. మా మండలంలో మా సొంత గ్రామం ఫలానా జిల్లాలో ఉండేది, ఆ జిల్లాకు పేరు ప్రఖ్యాతులు ఉండే, ఇక ఈ జిల్లాలేసులు ఈ జిల్లాకు మాకు సంబంధమే లేదు, ఈ జిల్లాలో హెడ్ క్వార్టర్ పోవాలంటే 160 కిలోమీటర్లు పోవాలి, ఈ జిల్లాకు పోవాలంటే 50-100 కిలోమీటర్లు పోవాలనే కోణంలో వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే పునర్వ్యవస్థీకరణ పేరుతోని మళ్ళీ జిల్లాలకు సంబంధించి కొత్త మండలాలకు సంబంధించి శ్రీకారం అనే పేరుతోనే మళ్ళీ కొన్ని రోజులు ఇది ఒక రచ్చగా మారిపోతుంది తెలంగాణ. ఎందుకంటే మా మండలాన్ని పలానా జిల్లాలో కలపడానికి వీల్లేదు, పలానా అసెంబ్లీలో కలపడానికి వీల్లేదు, నువ్వెవరయ్యా కలపడానికి అనే చర్చ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. సో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మళ్ళీ జీవోలు తీసుకొచ్చి మళ్ళీ ఇవంతా చేసి ఇవన్నీ చేష్టాలకు వీళ్ళ సంసారం ఇంకో సంవత్సరం అయిపోతుంది. 2026-27 కూడా అయిపోతాయి. 26-27 తమ అదృష్టం బాగుండవు, బాగాలేకనో జమిలీ ఎన్నికలు వచ్చినాయి అనుకో, జమిలీ ఎన్నికలు వస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా మీ అందరికీ తెలిసిన విషయం కదా. ఆ ఆటోమేటిక్ ఏమైపోతుంది, జమిలీ ఎన్నికలు వస్తే పూర్తి స్థాయిలో కూడా ఆ గదే జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక తర్వాత వీళ్ళు చేసేది కూడా ఏముండదు కదా, గంతే ఉంటుంది కదా, ఏముంటుంది వీళ్ళు చేసేదిగా అంతకు మించి ఏముండదు. సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్లో చర్చించిన అనంతరం అసెంబ్లీలోనూ చర్చ పెట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అశాస్త్రీయంగా విభజన చేసిన జిల్లాలు మండలాలను ఏర్పాటును శాస్త్రీయంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త మండలాల ఏర్పాటుతో ఇప్పటి వరకు ఓ మండలానికి ఇంకొక మండలానికి, ఒక జిల్లాకు వేరొక జిల్లాకు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం 4-5 జిల్లాల సరిహద్దులకు పంచుకుంటుందని తమ దృష్టికి వచ్చిందన్నారు. కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లు అవసరమని ఆవశ్యకత నిజంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి వాదన ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా చర్చించాల్సిన ఒక అంశం ప్రధానంగా కనబడుతుంది కాబట్టి సో దానికి సంబంధించిన ఎపిసోడ్లలో వీళ్ళు చేసే అంశం ప్రధానంగా కూడా కనబడే అంశం ఒకటే ఉంటుంది. ఏం కనబడుతుంది అంటే వీళ్ళ చేతిలోకి రాజ్యం పోయింది కాబట్టి ఆ రాజ్యానికి సంబంధించి వీళ్ళకు నచ్చినట్టుగా చర్యలు తీసుకుంటాం, వీళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటాం. ఇంకా మన తెలంగాణ భాష యాసలో చెప్పాలంటే నేనే రాజును, నేనే మంత్రిని, నేనే అన్నీ శాసిస్తా, తెలంగాణ ప్రాంత ప్రజల విషయంలో నాకు సంబంధం లేదు, గదే జరుగుతుంది. ఇంకేముంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు చూడాల్సిన అవసరం కూడా గదే కనబడుతుంది. ఇంకేముంటుంది చెప్పురు, ఇంకేముండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రధానమైన ఎపిసోడ్ గది ఒక్కటే ఉంటుంది. ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఒకసారి ప్రజలందరం కూడా ఆలోచిద్దాం. ఒక ఆయన వచ్చి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేయండి, ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చేసి అది బాగలేదు ఇంకో కొత్తగా చేద్దాం. ఇక ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పునర్వ్యవస్థీకరణ ఎవరికి అనుకూలంగా వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మండలాలు చేసుకుంటూ పోతే ఇక పరిపాలన ఎందుకు, పరిపాలన వ్యవస్థ ఎందుకు, దీనికి ఒక సెక్రటరియేట్ ఎందుకు, లేకపోతే కలెక్టరేట్ ఆఫీసులు ఎందుకు, కమిషనరేట్లు ఎందుకు, దాంతోపాటు జిల్లాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్లు ఎందుకండి? మీకు నచ్చినట్టుగా చేసుకోరు. ఈ వ్యవస్థలో పాలనకు సంబంధించిన విభాగాలన్నీ తీసేసి మీకు నచ్చినట్టుగానే చేశారు. ఇప్పుడు ఒక జిల్లాను ముట్టుకుంటే ఎంత బగ్గుమంటుందో అందరికీ తెలిసిన విషయమే కదా, అది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. తెలంగాణలో చాలా మందికి తెలిసిన విషయమే కదా. ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది, ఏం కథ అనేది తెలియని విషయమా? అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. సో మొత్తానికి జిల్లాలకు సంబంధించి మండలాలకు సంబంధించి ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం. ఫైనల్గా ఏం జరుగుతుంది, ఏం కథ అనేది చూద్దాం. ఇక వీళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటారా, లేకపోతే వీళ్ళకి నచ్చినట్టుగా చేసుకోరా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక దానితో పాటుగా మరొక అంశం, హీల్ట్ పాలసీపై వెనక్కి తగ్గం, భూముల కన్వర్షన్ స్వచ్ఛందమే, క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసమే హీల్ట్ పాలసీ, బేసిక్ తెలియకుండానే బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు, గులాబీ అక్రమాలపై విచారణ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, శాసనసభలో ఐటీ ఇండస్ట్రీల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఎవరు మీరు వదులుతారు, ఇక వాళ్ళు చేస్తారు, ఇక మేమందరం చూస్తాం, అది అయ్యే పని అనుకుంటుర్రా? మీరు అధికారం రాకముందుకు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి అయిందే 96,000 కోట్ల రూపాయలు. ఈ విషయానికి సంబంధించి మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది, అందరికీ తెలుసు కదా ఇది.
హీల్ టు పాలసీ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తున్నది, దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించి కట్టడాలు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ విచారణలు ఎంతవరకు వచ్చినాయి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏమైపోయింది మీది? బర్ల స్కామ్ అన్నాడు, గొర్రెల స్కామ్ అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ అన్నారు, దాంతోపాటు పరిశ్రమల స్కామ్ అన్నారు, దాంతోపాటు అన్ని రకాలుగా స్కామ్లు అన్నారు. ఏమైపోయింది ఈరోజు? ఆ స్కామ్లో పంచాయతీ ఏడబోయింది, ఎక్కడ దాకా వచ్చింది, ఏమైంది? దానికి ఏమైనా సమాధానం ఉన్నదా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక హీల్డ్ పాలసీ గురించి మనకు తెలియంది ఏమున్నది? రకరకాలుగా చెప్తారు, ఇక వీళ్ళకి నచ్చినట్టుగా చెప్తారన్న దీంట్లో ఏముంటుంది? ఇప్పుడు వీళ్ళు ఏ పాలసీ తీసుకొచ్చినా ప్రజల కోసం తీసుకొచ్చిందంటే ఏమన్నా నమ్మశక్యంగా ఉంటుంది, కానీ ప్రజల కోసం ఎంత మేరకు తీసుకొస్తారో తెలియదు. కానీ వాళ్ళ యొక్క స్వార్థాలు అయితే వెనక ఎట్లా అంటే చెట్టుకు వేర్ల లెక్క ఉంటాయి, మర్రి వేర్ల లెక్క ఉంటాయి వీళ్ళు. అది నేను చెప్పిన మాట కాదు, ఈ తెలంగాణలో చాలామంది మేధావులు మాట్లాడుతున్న మాట. అది నిజం. వీళ్ళు వెనక్కి దగ్గర ఏ విషయంలో కాదు, నువ్వు ఎట్లయినా చూసుకో, నువ్వు ఏమైనా చూసుకో, ఎట్లనైనా వీళ్ళు తగ్గే ప్రసక్తి లేరు, వీళ్ళు మీకు కనబడరు. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంత సీన్ కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి ఎపిసోడ్లలో కూడా మీరందరికీ సంబంధించి అసలు ఏం జరుగుతున్నది, ఎట్లున్నది, ఏం కథ అనేది ప్రతి ఒక్కరు చూసే ఎపిసోడ్. ఇక్కడ కనబడుతున్న హీల్డ్ పాలసీకి సంబంధించి కూడా గదే జరుగుతున్నది. అంతకుమించి ఏం జరుగుతుందని నా తెలియని విషయమా, మనందరికీ తెలియని విషయమా? ఏముంటుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంతే జరుగుతుంది, అంతకుమించి ఏముంటుంది? ఇక దాంతోపాటు ఇంకొక అంశం కూడా చూడుర్రి. ఇక రెబల్స్కు చెక్. పంచాయతీ ఎన్నికల సమయంలో ఇబ్బందులు, ఎంపీటీసీ జెడ్పీటీసీల విషయంలో ఆ పక్కా వ్యూహం, అందరికీ చెక్ పెట్టేలా ముందుకెళ్లాలనే నేమ్, హైకమాండ్ ఫుల్ సపోర్ట్, ఫుల్ ఫోకస్ పెట్టాలనే క్షేత్రస్థాయిలో లీడర్ల వినతి, కొందరి తీరుపై అనుమానాలు, కోవత్ ఆపరేషన్లకు ఛాన్స్ ఉందని ఆందోళన, ప్లాన్ ప్రకారం ముందుకెళ్లేలా ఆపరేషన్ అడుగులు అంటూ కూడా ప్రధానమైన అంశం కనబడుతున్న విషయం తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏంది అంటే పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్ళే అవకాశం ఉందంటే దీంట్లో ఒక మతలబు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 800 రోజులలో, అంటే 2 సంవత్సరాల పైచిలుకులలో భయంకరమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఈ భయంకరమైన వ్యతిరేకత మూటగట్టుకున్న కారణంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు 6 గ్యారంటీల విషయంలో, 13 అంశాల విషయంలో, 420 హామీలలో. సో ఈ అంశాల విషయంలో ఏం జరుగుతున్నది అంటే పెద్దగా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి కనబడతాయి. ఇంకొక విషయం ఏంటంటే అనతి కాలంలోనే ముఖ్యమంత్రి, దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. సో ఈ వ్యతిరేకత అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఎట్లున్నది, ఏం కథ అనేది చూస్తున్నారు. మొన్నటి వరకు చాలా వరకు కూడా పంచాయతీ ఎన్నికలలో మేము గెలిచినాం. ఎక్కడ గెలిచిళ్ళు? దాడులు చేసిళ్ళు, దౌర్జన్యాలు చేసిళ్ళు, కేసులు చేసిళ్ళు, బెదిరింపులు చేసిళ్ళు, కిడ్నాపులు చేసిళ్ళు, అన్నీ చేసిళ్ళు. ఒక మనిషి ఎన్ని రకాలుగా చేయకూడదో అన్ని రకాలుగా చేసి బెదిరించి సర్పంచ్లను గెలిచిళ్ళు. కానీ ఇప్పుడు రాబోయేటి ఏంటి? ఎంపీటీసీ జెడ్పీటీసీ. ఇదివరకంటే అవి ప్రైవేటు గుర్తులు ఉంటాయి, ఇప్పుడు పార్టీ గుర్తులు ఉంటాయి. ఇక్కడ చెయ్యి గుర్తొస్తుంది, కారు గుర్తొస్తుంది, కమలం గుర్తొస్తుంది. సో ఈ గుర్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా వ్యతిరేకత ఏంది అనేది బయటపడుతుంది. అది జెడ్పీటీసీ ఎన్నికల, ఎంపీటీసీ ఎన్నికల ఏం జరుగుతుంది అనేది మనం కూడా చూస్తాం. సో వీళ్ళు ప్రక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తారంటే మళ్ళీ ఎన్ని దాడులు చేస్తారో, ఎన్ని కేసులు పెడతారో, ఎన్ని బెదిరింపులు చేస్తారో, ఏమవుతుందో మనం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతే, అంతకుమించి ఏం కనబడే పరిస్థితి ఉండదు. నేను చెప్తున్నా కదా, వీళ్ళు అంతగానం చేసేది ఇంకేమూ ఉండదు. నాకు తెలుసు కదా. ఇక్కడ ఏంది అంటే వీళ్ళు మెజార్టీ సీట్ల లక్ష్యంగా ఎందుకు పెట్టుకుంటుర్రు అంటే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలలో ఇజ్జత్ పోయింది, ఇప్పుడు ఉంచుకున్నది పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఏం జరగకూడదు, ఏదో ఒకటి చేద్దాం, ఎట్లనైనా చేద్దాం, ఏదన్నా చేయాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప వీళ్ళు ఏదో చేయాలనే ఆలోచనలో అయితే లేరు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన ఎపిసోడ్లకు సంబంధించి అసలు ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. పంచాయతీ ఎన్నికలలో మాత్రం గట్టి ఎదురు దెబ్బ దాకే అవకాశం అయితే ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయం. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఏం కథ ఎట్లున్నది అనేది మనం చూద్దాం. ఇక దానితో పాటుగా ఒక్కసారి గిడి పోదాం. కవిత రాజీనామా ఆమోదం అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. ప్రకటించిన మండలి చైర్మన్. సోమవారం మండలిలో కవిత చివరి ప్రసంగం. మాట్లాడుతూ వెక్కి ఏడుపు. మండలిలో రాజకీయ ప్రసంగం. బీఆర్ఎస్ కేసీఆర్ టార్గెట్ గా సాగిన స్పీచ్. ఏడుపు ఎపిసోడ్ పై కాంగ్రెస్ అనుకూల మీడియాలో భారీ కథనాలు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాజీనామా, ఆమె మాట్లాడిన వెంటనే ఆమోదించడంపై అనుమానాలు. ఈ వ్యవహారం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం. సో ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదం
తెలంగాణ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి చాలా వ్యూహాత్మకంగా ఎవరో వదిలిన బాణంలా వ్యవహరిస్తున్న కవిత సోమవారం మండలిలో కూడా అదే వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పరిశీలకులు చెప్పుకుంటున్నారు. అదే తన చివరి ప్రసంగం అంటూ కంటతడి పెట్టి మండలి సాక్షిగా రాజకీయ ప్రసంగం చేసిన ఆమె బీఆర్ఎస్ కేసీఆర్ టార్గెట్ గానే వ్యాఖ్యలు చేయడం అందరూ గమనించారు. అయితే చాలా కాలంగా పెండింగ్ ఉండడం, వెంటనే రాజీనామా ఆమోదం వంటి హఠాత్ పరిణామాలు అనుమానాలు తావనిస్తున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి. దీని వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. సో కవిత కాంగ్రెస్ లో చేరుతుంది. దానం కడియం మాదిరిగానే రావచ్చు, మా పార్టీలో చేరిన ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అంటూ కూడా చెప్పిన అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఎమ్మెల్సీ కవిత నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యూహం ఏంటి, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశం ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ ఒక రకంగా ఉంది, ఇక నుంచి జరగబోయే అంశం ఇంకొక అంశం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎప్పుడైతే సస్పెన్స్ వేటు జరిగిందో ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఒంటరిగా అంటే ఏ పార్టీలోకి వెళ్లకుండా ఎక్కడ ఎవరిని కలవకుండా ఏంది అంటే జాగృతి జనం బాట అనే ఒక కార్యక్రమాన్ని పెట్టింది. ఈ జాగృతి జనం బాట తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి కనబడింది. అయితే ఇప్పుడు వచ్చిన మండలి అసెంబ్లీకి సంబంధించిన సమావేశాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ మండలికి సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆ మండలికి వెళ్ళక ముందుకే పూర్తి స్థాయిలో ఇదే చివరి ప్రసంగం, ఇక రాజీనామా ఉండబోతుంది అంటూ కూడా పూర్తి స్థాయిలో ఆ రాజీనామాకు సంబంధించి చేసింది. రాజీనామాకు సంబంధించి చేసే ముందు మండలిలో తనకన్నిటి పర్యటన అవుతూ పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది అంటూ తనకు సంబంధించిన బాధను గోడును వెళ్ళబోస్తూ తన మీద జరిగిన కుట్రలు కుతంత్రాలను పటాపంచలు చేస్తూ మొత్తానికి మాత్రం అన్ని విషయాలను మాత్రం బాహాటంగా చెప్పేసిన తర్వాత అక్కడ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలవడం, తన రాజీనామా ఆమోదించాలంటూ కూడా చెప్పడం, మీరు మరొకసారి ఆలోచించుకోండి అంటూ కూడా హితవు వలికిన పరిస్థితి, లేదు ఆమోదించండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద కోపంతో పూర్తి స్థాయిలో కూడా టార్గెట్ విమర్శలు చేయడం, దాంతో పాటు జరిగిన ఎపిసోడ్ మీరు అందరూ కూడా చూసిరు, దాంట్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి ఇప్పుడు జాగృతి ఎటువైపు ప్రయాణం చేస్తుంది ఏం కథ అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. సో జాగృతికి సంబంధించి ప్రజల్లోకి వెళ్తే కనుక ఒకటి పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉంది అని ఇప్పటి వరకు చాలా మంది చాలా స్పష్టంగా కూడా చెప్తున్నారు. పార్టీ దిశగా అడుగులు వేస్తే ఒకవేళ 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఓకే, ఒకవేళ 160 సెగ్మెంట్లు కనుక పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం అంచనా వేసే అవకాశాలు అవుతుంది. సో ఖచ్చితంగా కూడా ఇందులో 50% మాత్రం ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ దీంట్లో పోటీ చేసి ఖచ్చితంగా గెలవాల్సిన స్థానాలను కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ అంచనా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ స్థానాలలో ఖచ్చితంగా మనం పోటీ చేస్తాం, ఇక్కడ గెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ కూడా కవిత ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా కూడా వెళ్తున్న పరిస్థితి కనబడింది. సో ఏమైపోతుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు గండి కొట్టే అవకాశం ఉందా, లేదా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గా మారే అవకాశం ఉందా, బీజేపీ టార్గెట్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే పూర్తి స్థాయిలో లేదు కవిత చెప్పినట్టుగా టార్గెట్ సీఎం 2034 ఎపిసోడ్ ప్రకారం వెళ్తున్నారా అంటే పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్లే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది చెప్తున్న మాట కనబడుతుంది. శాసన మండలికి సంబంధించి మనం నిన్న చూసాం. శాసన మండలికి సంబంధించి మొన్న ఎప్పుడైతే రాజీనామాకు ముందు తన యొక్క ప్రసంగం పూర్తి స్థాయిలో చూసాం, ఆ తర్వాత కన్నీటి పరితమైన దృశ్యాలు చూసాం. తెల్లవారు తర్వాత తన నివాసం వద్ద జాగృతి నేతలకు సంబంధించిన కోలాహలం కానీ భారీగా అక్కడికి చేరుకోవడం కానీ, ఆ తర్వాత వాళ్ళ జాగృతికి సంబంధించిన స్టేట్ బాడీకి సంబంధించిన మీటింగ్ కూడా చూసాం. సో తదనంతరం తన యొక్క రాజీనామా పూర్తి స్థాయిలో కూడా ఆమోదం పొందడం, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది అంటూ కూడా ఒక అంశం. అయితే ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ, మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మన తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అనేది అవసరం. రాజకీయ పార్టీ అనేది చాలా అవసరం. అది నేను చెప్పిన మాట కాదు, చాలా మంది చెప్తున్న అంశం. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీకి సంబంధించి ఎలా ఉండాలి అనేది కూడా చూస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు గట్టిగా ఉండే, అది బీఆర్ఎస్ గా మారిన తర్వాత మైనస్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, ఇటు సిపిఐ కానీ సిపిఐఎం కానీ ఐఎంఎల్ కానీ ఇతరత్ర కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించి ఆదరణ ఎట్లున్నది అనేది మనకు తెలుసు. 2 జాతీయ పార్టీలు నమ్మే అవకాశం లేదు, ఉన్నదల్లా ఒక బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అవసరం అనే ఒక చర్చ జరుగుతుంది. ఆ ప్రాంతీయ పార్టీకి సంబంధించి అది కవిత రూపంలో వస్తే ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనుక. సో ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఎట్లుంటది ఏం కథ అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక దీనితో పాటుగా ఏం జరుగుతుంది ఎట్లుంటది అనేది ఆ పరిణామాలు అన్నింటినీ కూడా మనం వేచి చూద్దాం, ఎట్లుంటది ఏం కథ అనేది మనం కూడా చూద్దాం. ఇక దాంతో పాటుగా
నిన్న జనగామ ఎపిసోడ్ మనందరం చూసాం. జనగామకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడికి వెళ్ళడం, కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలామంది కూడా అటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కానీ, దాంతోపాటు జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి కానీ, ఆ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ, ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ చాలా కీలక నేతలందరూ కూడా నిన్న జనగామలో సర్పంచ్లకు సంబంధించి గెలుపొందిన సర్పంచ్లకు సన్మానం చేయడం, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న తరుణం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏం జరుగుతుంది, ఎందుకు ఈ వేదికను టార్గెట్గా కేటీఆర్ వ్యూహాలు ఉన్నాయి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి నిన్న అసలు జనగామలో కేటీఆర్ ఏం మాట్లాడిండు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దాంతోపాటుగా అక్కడ ఒక్కొక్కరు నేతలు మాట్లాడిన అంశాలను చూస్తే రేవంత్ రెడ్డి మాటలకు ఇక మేము సరిపోము అనే ఈక్వల్గా వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగానైతే కనబడతాం. ఒకసారి చూద్దాం. రేవంత్ రాబందు కాలం అంటూ కూడా చూడొచ్చు. రాబందు కాలం తెచ్చిండు. ఎరువుల గోసలు, కరెంటు కోతలు, మూటలు మోసుడు, తిట్లే తెలుసు, నదులపై తెలంగాణపై అవగాహనే లేదు, అడ్డగోలిగా ఉర్రుతుండు, తొందరలో కరుస్తేనేమో రేవంత్ను కుటుంబ సభ్యులు కట్టేయాలి, ప్రజలు కూడా సీఎంను తిట్టుకుంటున్నారు, కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు, జనగామ ఆత్మీయ సమ్మేళనమో ఆ కేటీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న మాట్లాడిన మాటలలో ఒక్కొక్క రకంగా మాటల తూటాలు వేల్సిన పరిస్థితి కనబడుతుంది. అసలు మామూలుగా లేవు. మీరు చూస్తే మాత్రం మీరు ఒకసారి చూడండి, మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ఇల్లు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఒకరు రేవంత్ రెడ్డి ఏ భాష అయితే వినియోగించాడో అదే భాషలో కొందరు మాట్లాడారు, అంటే తిట్ల పురాణం. ఇంకొకరు తెలంగాణ మీద సోయి లేదు, అసలు తెలంగాణ ఇదని వివరించను. ఇంకొకరు బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు, కేసీఆర్కి ఏం కాదు, మేము ఉన్నంతకాలం అని ఇంకొకరు ఇగో కనుమరుగు కాదు, బీఆర్ఎస్ పార్టీ అంటే ఇది అంటూ మరికొంతమంది స్పీచ్లు ఇచ్చినాం. సో ప్రజలు దీన్ని హర్షిస్తారా వ్యతిరేకిస్తారా అనే విషయాన్ని మనం పక్కన పెడితే టార్గెట్ మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా కనబడుతున్నది. రేవంత్ రెడ్డి ఎలాగైతే భాష ఉపయోగిస్తున్నాడో అదే భాషలో బీఆర్ఎస్ అడుగులు అయితే వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కౌంటర్ ఎన్కౌంటర్ అనే విధంగా దిశగా అడుగులు వేస్తున్నారు. సో రేవంత్ పరిపాలన నచ్చట్లేదు తెలంగాణ ప్రాంత ప్రజల్లో 95% ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడో చెప్పిళ్ళు. సో అదే విధంగా ఉండే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నది. సో కేటీఆర్ ఆ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్ని జిల్లాలను చుట్టేసే ఒక ప్రణాళికలో భాగంగా సర్పంచ్లకు సంబంధించి ఉప సర్పంచ్లకు సంబంధించి సన్మానం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి అన్ని జిల్లాలను చుట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించి రేవంత్ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు భరోసాని ఇస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. ఇది వాస్తవమైన విషయం. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించి తన కన్ను ఏడబడ్డా, తన అడుగు ఏడబడ్డా, తను ఏడ చూసినా కూడా కొన్ని రోజుల తర్వాత అక్కడ ఏదో ఒక రకమైన ప్లానో లేకపోతే ప్రణాళికో వ్యూహమో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఏంది, ఉర్దూ యూనివర్సిటీ భూములపై రేవంత్ సర్కార్ కన్ను, 50 ఎకరాలు వెనక్కి తీసుకుంటామని కలెక్టర్కు నోటీసులు. గచ్చిబౌలిలో 200 ఎకరాలలో యూనివర్సిటీ, ఇక 50 ఎకరాలు నిరుపయోగంగా ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు సర్కారు యత్నం. డిసెంబర్ 15న యాజమాన్యానికి నోటీసులు, బయటికి పొక్కడంతో ఫేక్ న్యూస్ అంటూ ఏంది అంటే ఫ్యాక్ట్ చెక్ సైట్ ద్వారా అబద్ధపు ప్రచారం. HCU భూముల ప్లాన్ ఫెయిల్ అవడంతో ఉర్దూ యూనివర్సిటీ మీద పడ్డారా అంటూ సీఎంపై ట్రోల్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జరిగే అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాజకీయ నాయకులు అంటే లంగల్ దొంగలు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. అది ఏ పార్టీ అయినా కానీ కడిగిన ఆనిముత్యాలు ఎవ్వరు లేడేడా, అందరూ దొంగలే. ఎవరి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, గదే అవినీతి పుట్ట అని ఉంటుంది. మీరు చూడురి, మీరు ఉదాహరణకి ఏ పేరైనా చెప్పురు ఈ తెలంగాణలో, అందరూ గా కుటుంబం నుండి వచ్చిన అవినీతి కుట్రలు కుతంత్రాలు గక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరికి అడిగిన ఆనిముత్యాలు కాదు. నేనేమంటున్నానంటే విద్యకు సంబంధించి బడి గుడి ఏంది అంటే దేవాలయం లెక్క భావిస్తాం మనం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, రేపటి భవిష్యత్తు జనరేషన్ తీర్చిదిద్దేది పాఠశాలలు, చదువులమ్మ తల్లి. సో అలాంటి చదువుల మీద రేవంత్ రెడ్డి పడ్డాడు. మళ్ళీ విద్యాశాఖ మంత్రిగా ఆయనే కొనసాగుతున్నాడు. మీరు చూడరి, మన ఓఈ ప్రొఫెసర్ కాసిం గారు చెప్పింది కదా, ప్రేమిస్తాడు విద్యాశాఖను, ప్రేమలో పడ్డాడు. ప్రేమించుడు కాదు, టార్చర్ పెడతాడు విద్యాశాఖను, లవ్ టార్చర్ పెడుతుండు. గదే జరుగుతుంది. మరి HUC భూముల మీద ఎందుకు పడ్డాడు, ఇప్పుడు ఉర్దూ మీడియం మీద ఎందుకు పడతాడు, స్కూళ్ళు ఎందుకు మూతెత్తాడు, దాంతోపాటు ఫుడ్ పాయిజన్లకు సంబంధించిన ఘటనలు కానీ ఆ స్కూళ్ళల్లో బలవన్ మరణాలకు సంబంధించి కానీ ఎందుకు జరుగుతున్నాయి, ఇది చెప్తే బాగుంటుంది, వాళ్ళ నోటనే మనం విందాం. సో మొత్తానికి తన కన్ను ఏడబడ్డా కూడా అక్కడ హామ్ బూమ్ భటక్
హాంబుక్ వేసేసే ప్రయత్నం అయితే జరుగుతున్నది. నేను తెలంగాణ సమాజాన్ని మేలుకోమని చెప్తున్నా. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇదే జరిగితే ఎట్లా అనేది కూడా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఇది ఇట్లనే లేకపోతే రేపు భవిష్యత్తులో మనకు చదువులమ్మ తల్లిలో ప్లే గ్రౌండ్ అంటే ఆట స్థలం అంటాం కదా, ఏది కన్నా నిరుపయోగంగా ఉంటుంది, ఉపయోగంగా నీకెందుకు అయ్యాది. ఇప్పుడు గుడి ముంగట ఖాళీ స్థలం ఉన్నది, భక్తులు పోవడానికి ఒక కాలినడకం చాలా, ఆ చుట్టుపక్కల ప్రదేశం ఎందుకు అని తీసుకొచ్చి అక్కడ ఫ్యాక్టరీ పెడతారా ఏంది? ఊకుంటారా? హిందూ ధార్మిక సంస్థలు వచ్చి చింతపాండు చేస్తారు ఎవరు ఆ జోలికి వెళ్ళినా. అలాగే విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థి యూనియన్లు కూడా కదిలి రావాలి. ఆ ముచ్చట్లేందో దాని సంగతి ఏందో కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏం చేస్తారు ఎట్లుంటుంది అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక పాలమూరు సంగతి మీరు చూస్తూనే ఉన్నారు. పాలమూరు పోరుబాట కాంగ్రెస్ జలదోపిడిపై బీఆర్ఎస్ జంగు సైరన్ జూరాల ప్రాజెక్టును సందర్శించిన నేతల బృందం పాలమూరు ఉరితాడు పేనుతున్న కాంగ్రెస్ తెలంగాణ జలహక్కులను బలిపెడుతున్న ప్రభుత్వం సర్కార్ తీరుపై మాజీ మంత్రులు నాయకులపై ఫైర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడ. సో మొత్తానికి ప్రాజెక్టుల విషయంలో నేను చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో ప్రాజెక్టుల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సబ్జెక్ట్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు, అది అందరికీ తెలియదు. సో దానికి సంబంధించి మీ అందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మందికి తెలియదు. కాబట్టి తెలిసిన నీళ్ళ గురించి కృష్ణా జిల్లాల, గోదావరి జిల్లాల ప్రాజెక్టుల, కాళేశ్వరం, జూరాలన, నాగార్జున సాగర, శ్రీశైలమా లేకపోతే ఇంకే ఏ పేరైనా పెట్టూరు, కానీ ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత ప్రజల మీద. ఎందుకంటే ఆంధ్ర దోపిడీ ఎంత తార స్థాయిలో ఉందో తెలుసు. ఆంధ్ర దోపిడీకి సంబంధించి ఎట్లా జరుగుతుందో కూడా మీ అందరికీ తెలుసు. రేపు పొద్దుగాల ఏం జరుగుతుందో కూడా తెలుసు. అన్నీ ఉండి అడకతిలాల్సిన పరిస్థితి తెలంగాణకు రావద్దు. మన నీళ్లు, మన భూములు, మన నిధులు అన్నింటిని మనమే కాపాడుకుందాం. ఎందుకంటే ఇప్పటికైనా మార్పు సహకారం కాకపోతే ఈ తెలంగాణలో బతుకులన్నీ ఆగమైపోతాయి. ప్రాజెక్టుల విషయంలో మీరు మూడో నేత్రంతో ఖచ్చితంగా కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ఆగమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక అంశాన్ని కూడా మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీపై దోకా అంటూ హైకోర్టులో పిటిషన్ అంటూ కూడా చూడొచ్చు. కోర్టును ఆశ్రయించిన రైతు నరసింహారెడ్డి పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు రుణమాఫీ అమలు వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. ఇప్పుడు ఏం జరిగింది అంటే రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే ఈయన నిజంగా ఈ రైతుకు సంబంధించి నిజంగా నరసింహారెడ్డికి సెల్యూట్ అండి. నర్సిరెడ్డికి సంబంధించి ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే గిట్లనే ప్రతి ఒక్కరు కూడా తిరగబడితే అన్ని వస్తాయి. మీరు చూడరు, ఇక్కడ రేషన్ కార్డు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, కానీ తనకు రైతు రుణమాఫీ వర్తింపజేయలేదని పేర్కొంటూ వలిగొండ మండలం జంగారెడ్డిపల్లెకు సంబంధించి గ్రామస్తుడు ఏంది పిటిషన్, ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్కు సంబంధించిన బేస్ వ్యవసాయ సహకార శాఖ ప్రధాన కార్యదర్శి కమిషనర్ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ శాఖ దాంతోపాటు జిల్లా కలెక్టర్తో పాటు ఆ కెనరా బ్యాంకుకు సంబంధించిన బ్రాంచ్ మేనేజర్ కూడా నోటీసులు ఇచ్చిందంట. ఇగో ఇది మార్పు అంటే ఇట్లా ఉండాలి. నేను మళ్ళా చెప్తున్నా కదా ఎందుకు ఈ మార్పు, దేనికోసం మార్పు అంటే ఇగో ఇది తెలంగాణ ప్రాంత ప్రజలలో రావాల్సిన చైతన్యం ఇది. ప్రతి దాని మీద కోర్టుకు వెళ్ళడం, పోరాటం చేయడం అనేది చేయాలి, లేకపోతే ఆగం చేస్తారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఏంది అనుకుంటున్నారు? మన పల్లెంలో మనం అన్నం, బువ్వ, కూర, పచ్చడేసుకొని తిన్నా కూడా దాన్ని దోసుకపోయి అలా దుబ్బపోసే రకం. ఆనాడు మీరు బషీర్బాగ్ కాల్పులనే చూసిరు. ఇవాళ మానసిక క్షోభ పెడుతున్నారు రైతులను. పండించిన పంటకు కొనే దిక్కు లేదు, పోనీ దానివల్ల అన్న 500 దిక్కు లేదు, దాంతోపాటు రైతుకు పెట్టుబడి దిక్కు లేదు, రైతుకు రుణమాఫీ దిక్కు లేదు, కరెంటు సక్క లేదు, నీళ్లు సక్క లేదు, ఏది లేదు. ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉన్నది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తున్నది. ఆ అంశం ఏంటంటే రైతులను మోసం చేస్తున్నది. కాబట్టి రైతులకు సంబంధించిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసే విధంగా మనందరం కూడా పోరాటం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకంటే వాస్తవాల ప్రతి దృశ్యమే వైఆర్టీవీ.